నమస్కారం, నా పేరు తరుణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ మురికివాడలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి సుడిగాలి పర్యటన. ఎన్నికల అనంతరం మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుడతామని వెల్లడి. జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం తమదేని ధీమా వ్యక్తం చేస్తున్న 96వ వార్డు వైసీపీ అభ్యర్థి సరగడం చిన్నప్పల నాయుడు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న 73వ వార్డు వైసీపీ అభ్యర్థి భూపతిరాజు సుజాత. కార్పొరేటర్ గా అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని వెల్లడి. విశాఖ నగరంలో మురికివాడలకు త్వరలోనే మోక్షం కలుగనుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు అన్నారు. ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మురికివాడల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గంలోని మురికివాడలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవివి సత్యనారాయణలు విస్తృత స్థాయిలో పర్యటించారు. సీతమ్మదార్లోని బిల్లాల కాలనీ, రాధాకృష్ణ లేఅవుట్, ఏఎస్ఆర్ నగర్, చెంచుల కాలనీ, గణేష్ నగర్, బర్మా క్యాంప్, బర్మా కాలనీ, సాయిరాం కాలనీ, సింగరాయి మెట్ట తదితర ప్రాంతాలను విజయసాయిరెడ్డి స్వయంగా సందర్శించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ నగరంలోని మురికివాడలకు త్వరలోనే మోక్షం కలగనుందని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు వెల్లడించారు. ఎప్పుడో ఎన్నికలప్పుడు తప్ప సాధారణ పరిస్థితుల్లో ఏ నాయకుడు మురికివాడలను పట్టించుకోరని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారని చెప్పారు. ఎన్నికల కోడ్ సడలింపు జరిగిన వెంటనే పట్టాలు పంపిణీ, ఇళ్ల నిర్మాణం వంటి పనులకు శ్రీకారం చుడతామని వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు వెల్లడించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యల్ని కొన్నిటిని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిలో ప్రధానమైనటువంటిది మంచినీటి సమస్య. జీవీఎంసీ వారు ఇక్కడ ట్యాప్స్ కుళాయిల్ని ఇవ్వట్లేదు, మంచినీటి సరఫరా చేయట్లేదు అన్నటువంటిది. దానికి కారణం ఎంపీ గారు చెప్పినట్లుగా ఈ యొక్క 3 ఎకరాలకు పైన ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఆంధ్ర బ్యాంక్ వారు క్లెయిమ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. బ్యాంక్ సొసైటీ, ఎంప్లాయీస్ సొసైటీ. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీ సొసైటీ కాదు, అమెరికన్ బ్యాంక్ ఎంప్లాయీ సొసైటీ వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు మంచినీటి సమస్య చెప్పారు, కుళాయిలు అది జీవీఎంసీ వాళ్ళు చేయాలి, చేస్తారు. సమస్య చెప్పారు, అది కూడా మన కలెక్టర్ గారితో మాట్లాడి దానికి కూడా వినండి ఒకసారి. మరి పరిశ్రమ చేయడం జరుగుతుంది. మరి ఇది కాకుండా గుడి సమస్య చెప్పారు, అది అన్ని మీరు అర్థం చేస్తారు, రాస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో మురికివాడల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు వైసీపీ అభ్యర్థులతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని జీవీఎంసీ 96వ వార్డు వైసీపీ అభ్యర్థి సరగడం చిన్నప్పల నాయుడు అన్నారు. గతంలో కార్పొరేటర్ గా ఈ ప్రాంతం నుండే ప్రాతినిధ్యం వహించి ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజలతో నిత్యం మమేకమవుతూ సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నామని అన్నారు. మరో అవకాశం ఇస్తే వార్డు నెంబర్ 1 గా తీర్చిదిద్దానంటున్న సరగడం చిన్నప్పల నాయుడుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మనం 96వ వార్డు పెందుతులో ఉన్నాం. 96వ వార్డు వైకాపా అభ్యర్థి, వైకాపా రూరల్ జిల్లా అధ్యక్షులు సరగడం చిన్నప్పల నాయుడు మనతో ఉన్నారు. చిన్నప్పల చెప్పండి, గ్రేటర్ పోర్లో వైసీపీ ఎలాంటి ప్రభావవంతమైన పాత్ర పోషించబోదు? ముఖ్యంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎప్పుడూ వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో కూడా. మొన్ననే జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు చూసాం. పంచాయతీ ఎన్నికల్లో 100% సర్పంచ్ అభ్యర్థుల్ని వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎలక్షన్ చూసాం. 25 పార్లమెంటుకి 23 పార్లమెంటు స్థానాలు, 150కి 125 స్థానాలు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్నాం.
అదేవిధంగా నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లో కూడా 80% సీట్లు కైవసం చేసుకున్నాం. రేపు జరగబోయేటటువంటి నగరపాలక సంస్థ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ తప్పనిసరిగా 100% విజయం సాధిస్తాం. ఎందువల్లంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు తలెత్తుకుని తిరిగే విధంగా ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. గ్రామంలో కానీ వార్డుల్లో కానీ గ్రామ వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, ఈ వ్యవస్థ ప్రవేశపెట్టడంతో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈవేళ ప్రభుత్వ తాలూకా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి ముంగిటికి చేరుతున్నాయి. ఇది దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కనుక తప్పనిసరిగా రేపు జరగబోయేటటువంటి గ్రేటర్ ఎన్నికల్లో 100% కూడా ఫలితాలు సాధిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సార్, గతంలో కూడా కార్పొరేటర్గా ఈ ప్రాంతం నుంచి మీరు ప్రాతినిధ్యం వహించారు. ఎలాంటి డెవలప్మెంట్స్ ఈ ప్రాంతంలో చేపట్టారు? గతంలో నేను కార్పొరేటర్గా ఉన్న టైంలో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డ్ నిధులు కూడా తీసుకొచ్చాం. సుమారుగా నేను కార్పొరేటర్ ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 60 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఎన్నో ఇళ్ళు తీసుకొచ్చాం, స్కాటర్ హౌసింగ్ తీసుకొచ్చాం, రోడ్లు, కాలువలు, స్తంభాలు, ఇండివిజువల్ పైప్ లైన్స్, వాటర్ ట్యాంక్స్, ఇలా ఒకటి కాదు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఈ వార్డులో కల్పించినటువంటి సంఘటన. సుమారు 60 కోట్లతో అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్య పెడుతున్నారు, మోసపూరితంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి అలాంటి మోసపిస్తాడు. ఆయనకు అలవాటు. ఆయనకి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఇంత పెద్ద బుక్ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాడు ఆయన. ఆ బుక్లో ఉన్నటువంటి ఏం పెట్టాడో ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఆయనకి తెలియదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకి తెలియదు, ఆ నాయకులకి తెలియదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. నవరత్నాలు అనేటటువంటి ఒక 2 పేజీలు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి 2 సంవత్సరాల్లో 95% పూర్తి చేసినటువంటి ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నా. రకరకాలైనటువంటి ఎత్తులు, పై ఎత్తులు, కుయుక్తులు చేయడం చంద్రబాబు నాయుడు గారి నైజం. అది ప్రజలకు గ్రహించారు. చంద్రబాబు నాయుడు గారిని అందుకే అలా పక్కన కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి సింహాసనం ఎక్కించారు. సార్, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు, మీరు ప్రజలతో ఎప్పుడు మమేకమవుతుంటారు. ప్రజలు కనుక మరొకసారి మీకు కార్పొరేటర్గా ఈ వార్డు నుంచి ప్రాతినిధ్యం కల్పించి కార్పొరేటర్గా గెలిపిస్తే ఈ వార్డుని అభివృద్ధి చేసే క్రమంలో మీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? ముఖ్యంగా పెందుర్తి 96వ వార్డు పరిధిలో ఉన్నటువంటి చాలామందికి ఇల్లు పట్టాలు ఇచ్చాం. ఇల్లు పట్టాలన్నిటికి కూడా దాన్ని ఇల్లుగా ముఖ్యమంత్రి గారు ఇస్తామన్నారు. స్కాటర్ హౌసింగ్ కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా స్కాటర్ హౌసింగ్ ఇండివిజువల్ ఇల్లు ఇస్తాం. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ముఖ్యంగా వీధి దీపాలు అవి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటర్ సప్లైలో కూడా పైప్ లైన్లో సరైనటువంటి నీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తాం. తప్పనిసరిగా ప్రజలు అడుగుతారు, ఏదైనా బాగోకపోతే వెంటనే మనకు తెలియజేస్తారు, వెంటనే రెక్టిఫై చేస్తాం. ప్రజలకి చివరిగా మీరు చేసే అప్పీల్ ఏంటంటే? గత 37 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మా తాత తండ్రులు, మా తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆశతో హాయిగా ఉన్నాం. ఏ విధమైనటువంటి రాజకీయాల్లో అవినీతి చేయకుండా, బంధుప్రీతి చూపించకుండా, ప్రతి ఒక్క మనిషిని గౌరవించి ఎవరికి ఏ అవసరం ఉన్నా నేనున్నాను మీకు ఎందుకనేటటువంటి భరోసా ఇచ్చి వాళ్ళు కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా, పార్టీ అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా ఉన్నటువంటి పరిస్థితి మాది. ఇలా తలుపు తడితే ఏ పని వస్తే మాకు చేతనైతే నేను చేయడం, అది నాకు వీలు కడకపోతే అధికారుల దగ్గరకో లేదా ఇంతకంటే సంబంధిత పెద్ద ఎమ్మెల్యేకో, ఎంపీకో, మంత్రికో ఈ విషయాన్ని తీసుకెళ్ళడం, అది పరిష్కరించేటటువంటి విధంగా ఎప్పుడూ కృషి చేస్తున్నా. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయి. మేము వెళుతున్న వెంటనే ప్రజలు అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుతూ మద్దతు తెలుపుతున్నారు. తమకు గనక అవకాశం ఇస్తే, కార్పొరేటర్గా మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే ఈ వార్డును నెంబర్ 1 వార్డుగా తీర్చిదిద్ది చూపిస్తామని చెప్తున్నారు 96వ వార్డు వైసీపీ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ రూరల్ జిల్లా అధ్యక్షులు శరగడం చిన్నప్పల నాయుడు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, పెందుర్తి. జీవీఎంసీ 73వ వార్డు వైసీపీ అభ్యర్థి భూపతిరాజు సుజాత జనంతో మమేకమవుతున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ లభిస్తోంది. కార్పొరేటర్ గా ఒక్క అవకాశం ఇస్తే వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానంటున్న భూపతిరాజు సుజాతతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 73వ వార్డులో భూపతిరాజు సుజాత వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు, జనంతో మమేకమవుతున్నప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. సుజాత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుజాత గారు చెప్పండి, మీరు వార్డులో వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి? మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏ గవర్నమెంట్ చేయలేని పథకాలు ఈరోజు జగనన్న గారు చేస్తున్నారని చెప్పి ప్రతి ఇంటి కూడా మనం ఇలా అడుగు పెట్టేసరికి మీరు ఓటు కోసం అయితే మా గుమ్మం ఎక్కొద్దమ్మా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా గెలిపించుకున్నాం, ఎమ్మెల్యే గారిని శాసనసభలో మన తిప్పల నాగిరెడ్డి గారు, స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఎలా గెలిపించుకున్నాం, మీ ఇమ్మలు కూడా మేము అలా గెలిపించుకుంటాం. ఆ గవర్నమెంట్ ఉన్న వ్యక్తిని గెలిపించుకుంటే మాకు రేపొద్దున అభివృద్ధులు అవుతాయి. గత 15 సంవత్సరాల నుంచి కూడా వార్డు అభివృద్ధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాలువలే కాదు, డ్రైనేజీలే కాదు, లైట్లే కాదు, ఏ సమస్య అయినా మాకు సమస్య చెప్తే పట్టించుకునే వాళ్ళు లేక, నాదుడు లేక మాకు ఎంతో కష్టపడుతున్నాం మా కాలనీ తరపున కూడా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అలా చెప్పడం, మీరు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా మేము గెలిపించుకుంటామని చెప్పడం మాకు చాలా ఆనందమైన విషయం. దీనికి 90% మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలే మా మీద గౌరవిస్తున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. వార్డులోకి వెళ్తున్నప్పుడు ప్రధానంగా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎలాంటి సమస్యలను ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తారు? మెయిన్ వాటర్ సమస్య. వాటర్ ఏంటంటే ఇప్పుడు డ్రైనేజీల వల్ల కొన్ని తవ్వడం వల్ల వాటర్ లీక్ అయిపోవడం, డ్రైనేజీది మంచినీళ్ళ నీటిలో మున్సిపల్ ట్యాప్లో కలిసిపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ఈ గారు కూడా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్లేసరికి అది పరిష్కారం చేసి ఆ లైన్లన్నీ కొంచెం కొత్త పైపులు వేసి కల్పించి వాటర్ సమస్య అయితే మాకు వెంటనే పరిష్కారం చేసి మనకి వార్డులో మాత్రం ప్రజలు కూడా నిరంతరం ఇప్పుడు వాటర్ అందుబాటులోని రోజుకి 2-3 గంటలు ఇచ్చేటట్లు కూడా అవకాశం కూడా మన ఎమ్మెల్యే గారు కూడా కల్పించడం జరిగింది. అలా ప్రజలు కూడా సంతోషపడుతున్నారు సార్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. మీరు ప్రధానంగా గాజువాక్లో ఉన్నారు. దీని మీద పోరాటం చేయడానికి వైసీపీ పార్టీగా ఎలాంటి పందాతో మీరు ముందుకెళ్తారు? మన స్టీల్ ప్లాంట్ అనేసరికి మన వైజాగ్కి స్టీల్ ప్లాంట్ లేకపోతే వైజాగ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటే. ఎందుకని స్టీల్ ప్లాంట్ వల్ల ఈరోజు విశాఖపట్నానికి ఒక అందమైన కంపెనీగా కూడా అనేక కంపెనీలు కూడా ప్లాంట్ తర్వాతే వచ్చాయి. స్టీల్ ప్లాంట్ మాత్రం కంపెనీ ప్రైవేట్ చేస్తే మాత్రం ఈ ఉద్యమం మాత్రం ఎంత దూరమైనా వెళ్తుంది. మా పార్టీ నుంచే కాదు, స్థానికంగా ఇక్కడ గాజాకులో కూడా ఎంతోమంది కార్మికులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, కూలి పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. భూములు ఇచ్చుకొని 6 నెంబర్ల మీద కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు అది ప్రైవేట్గా చేస్తారంటే ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. భూములు పోయి ఉద్యోగాలు లేక మేము రోడ్లు ఎక్కాలా చెప్పేసి మా పరిస్థితి ఏంటి, ఏ గవర్నమెంట్ ఆదుకుంటుందని చెప్పేసి అన్నారు. దీనికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొన్న భరోసా కూడా ఇచ్చారు, లెటర్ కూడా పంపించారు, ఎందుకని కేంద్రాన్ని పంపించారు. ప్రైవేట్ మాత్రం చేస్తే అవ్వదు అని చెప్పేసి అలా నిన్న ఎయిర్పోర్ట్కి వచ్చి 2 గంటలు సుమారు కార్మికులతో మాట్లాడడం, యూనియన్లతో మాట్లాడడం జరిగింది. దానికోసం మేము ధర్నాలే కాదు, మేము పాదయాత్ర కూడా చేయడానికి మా గవర్నమెంట్ మాకు ఆదేశాలు ఇచ్చింది. మన వైజాగ్ నుంచి మనకి ప్లాంట్ గేట్ వరకు కూడా బైరన్ సభలాగే మేము అయితే మాత్రం నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా మేము పాదయాత్ర చేసి ముగింపు మన స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర భారీ బైరన్ సభ మంత్రులతోని ఎంపీలతోని అందరితో పెట్టి ఎలాగైనా పోరాడదాం స్టీల్ ప్లాంట్ని అని చెప్పేసి మేము అనుకుంటున్న గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు బట్టి మేము అందరం కూడా దాన్ని సహకరిస్తాం. చివరిగా వార్డు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని కార్పొరేటర్గా కౌన్సిల్కి పంపిస్తే వార్డుని ఏ విధంగా డెవలప్ చేస్తారు? మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? మా 73వ వార్డు అయితే సార్ 4 విడతలుగా 4 వార్డులు చేసి ఒక వార్డుకేం చేశారు. నాదంతా సమ్ ఏరియా ఒకటి నా సనత్ నగర్ ఓడా కాలనీ కొంచెం క్లాస్, ఎందుకని వాటికి అంత ప్రాబ్లమ్స్ లేదు. కానీ అందరు ఎంప్లాయీస్ కాబట్టి మిగతాదంతా సమ్ కాబట్టి నేను గెలవగానే ముందు డ్రైనేజీలు, రోడ్లు, లైట్లు కూడా పాపం లైట్లు ఉన్న దగ్గర బల్బులు లేవు, కానీ కొత్త లైట్లు పోల్స్ వేసేవి మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. అవి 100ల మీద, ఎందుకని 1000 వరకు కూడా పడవచ్చు. ఎందుకని నా వార్డులో ఎందుకు వాటికి అన్నిటికీ నేను పరిష్కారం చేస్తాను. నేను గెలవగానే ముందు వీధి లైట్లు, సరే లైట్ లేకపోతే వెళ్ళే తావు కూడా లేదు. గెలవగానే మాత్రం కంపల్సరీ వాళ్ళకి ముందు పైకి అప్పుగా ఉన్న వాళ్ళకి సమ్ ఏరియాలో మాత్రం రోడ్లు, కాలువలు, లైట్లు, వాటర్ సమస్య కూడా ఉంది. వాటర్ కూడా లేని కొన్ని దిక్కుల పైన ఉన్నాయి, ఎందుకు లోవ దగ్గర, ఎందుకని అలాంటివన్నీ మనం చేద్దాం కాదు చేసి చూపిస్తానని చెప్పేసి నేనైతే తెలియజేసుకుంటున్నాను. ప్రజలు కూడా నా
మీద నమ్మకం ఉంది. మీరు గెలిస్తే చాలు, ఇప్పుడు మీరు ఎలాగ తీర్చలేదు, మీరు అధికారం ఉన్నా సరే మీరు అభ్యర్థిగా ఉన్నారు కానీ మీరు గెలలేదు కదమ్మా, మీరు గెలిచాక మీరు చేస్తారని నాకు నమ్మకం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం నాకు చాలా సంతోషం వేసు. వాళ్ళ మాట నేను కూడా ఒమ్ము చేయకుండా కష్టపడతానని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి నేను కూడా సాధించి వాళ్ళకి పరిష్కారం అన్ని చేసుకుంటానని సెలవు తీసుకుంటాను. అది ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి. ఏ గడపకు వెళ్ళినా ప్రజల నుండి అనూహ్యమైనటువంటి అపూర్వమైనటువంటి స్పందన మద్దతు లభిస్తుంది. తనకు కార్పొరేటర్గా అవకాశం ఇస్తే ప్రజలు ఈ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాను, ప్రతి సమస్యను కూడా పరిష్కరించి ప్రజల మనసు గెలుచుకుంటాను అని చెప్తున్నారు 73వ వార్డు వైసీపీ అభ్యర్థి భూపతిరాజ్ సుజాత. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, గాజువాక. జీవీఎంసీ 21వ వార్డులో ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్న వైసీపీ నగర అధ్యక్షుడు వార్డు అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ చినివాల్తేరులోని పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఈ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖను కైవసం చేసుకుని ముఖ్యమంత్రికి గిఫ్ట్ గా ఇస్తానంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా ప్రతినిధి సిరి ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల నగారం మోగింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ముందంజలో ఉన్నారు కార్పొరేటర్ ఎలక్షన్స్లో. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి వైసీపీ నగర అధ్యక్షులు 21వ వార్డు కార్పొరేటర్ క్యాండిడేట్ వైసీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మనం ఇప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. సార్ నమస్తే సార్. సో జీవీఎంసీ ఎలక్షన్స్లో వైసీపీ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? విశాఖపట్నానికి ఎన్నికలు జరిగి సుమారుగా 14 సంవత్సరాలు అవబోతూ ఉంది. ఇవి చాలా రోజుల తర్వాత జరిగే ఎన్నికలు కాబట్టి మీరు చూశారు, నిన్న మొన్న గత 10 రోజులు రిజల్ట్ వస్తూ ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ నాయకుడు చేయని విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి కోరిక ఒకటే, ఎప్పుడెప్పుడా ఎన్నికలు వస్తాయి, మేయర్పేట అనే జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ విశాఖపట్నం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 98 వార్డులు గెలిచి తీరుతాం. మరి ఈరోజు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి ఇచ్చి విశాఖపట్నాన్ని ఒక మహానగరంగా చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ ప్రజలందరూ కూడా మేయర్పేటని గిఫ్ట్గా ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పంచాయతీల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో మేయర్గా పాటు కార్పొరేషన్లు అన్నింటిలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. సార్, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? మీరు చూశారు కదమ్మా, ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా ఓటు బ్యాంకు మాత్రం వాడుకుంటూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించి ఇవాళ 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఇవాళ జగన్మోహన్ గారు చేయడం జరిగింది. బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు అందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొన్నంత అండగా ఉన్నారన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. సంక్షేమ పథకాలు ఇవాళ చాలామంది చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు అధ్యక్ష చేశారు, ఏ ఇచ్చాపడానికి పలానా చేసని చెప్పమనండి, ఏమీ లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక దేవుడిగా నిలబడారు. ఆ రోజు రాజశేఖర గారి తర్వాత ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కాబట్టి ఇవాళ పంచాయతీలో చిత్తుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని నేను చెప్తా ఉన్నా. సార్, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనే పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. దీనికి మీ స్పందన ఏ విధంగా? మభ్య పెట్టడం కాదండి, ఆల్రెడీ రుచి చూశారు కాబట్టే రిజల్ట్ కూడా వాళ్ళకి రుచి చూపించారన్న విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మభ్య పెట్టడం కాదు. ప్రతి ఒక్కరు ఇలా పేద ప్రజలు, పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలంటే వాళ్ళకి ఫీజులు చాలా ప్రాబ్లం ఉండేది. అమ్మఒడి ద్వారా పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా చేస్తూ ఉన్నారు. ఆటో సోదరులకు కానీ మత్స్యకార సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు ఎదిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని భావించి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. నెంబర్ 1 ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎన్నో అవార్డులతో పాటు దేశంలోనే నెంబర్ 3గా ఉన్నారు. అతి త్వరలో నెంబర్ 1గా రాబోతున్నారు కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, టైంపాస్ కోసం నేను ఉన్నాను కాదని చెప్పేసి ఒక గుర్తింపు కోసం ఆయన మాట్లాడతారు తప్ప ఆయన మాటలను లెక్కలేకుండా తీసుకునే అవసరం లేదన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తాం. సార్, మీరు చేపట్టిన సేవా కార్యక్రమాలు మెచ్చి ప్రజలు మీకు కార్పొరేటర్గా మరియు మేయర్గా పీఠం ఇస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ పోటీ చేయమని ఆదేశించారు కాబట్టి నేను ఇక్కడ పోటీ చేస్తా ఉన్నా. నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను జనంలో తీసుకెళ్లడంతో పాటు నేను కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా నేను సాయం చేస్తున్నాను. కాబట్టి
ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు. నా గెలుపు లక్ష్యం కాదు, నేను అత్యధికమైన మెజార్టీ గెలవాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మేయర్పేటను ఇవ్వాలన్నదే మా అందరి యొక్క కోరిక. కాబట్టి ఆ విధంగా ఆయన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి మేము 98 వాటిని గెలిపించి ఆయన దగ్గరికి వెళ్ళడం జరుగుతుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వైసీపీ శ్రేణులకు శ్రీరామ రక్షగా నిలిచాయని, జగన్మోహన్ రెడ్డికి అన్ని వార్డులు గెలిపించుకుని మేయర్ పీఠాన్ని గిఫ్ట్గా ఇస్తామని చెప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ధీమా వ్యక్తం చేశారు. కెమెరామ్యాన్ గాయాస్తో సిరి, SDV న్యూస్, విశాఖపట్నం. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వాసితుల దీక్షలు కొనసాగుతున్నాయి. కూర్మనపాలెం వద్ద నిర్వాసితుల దీక్షకు గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు మద్దతు తెలిపారు. ఉద్యమాలు పోరాటాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తమ వంతు కృషి చేస్తానని నరసింహరావు అన్నారు. ఇప్పటికే తమ పార్టీ అగ్ర నాయకులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేస్తారని చెప్పారు. సీఎం గారు మన విశాఖపట్నం వచ్చి ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చారు. 7,000 ఎకరాలు భూములు అమ్మేస్తారట, స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చేస్తారంట. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానికంగా భూములందరూ మనం కోల్పోయింది దేనికోసం? భూములు ఇచ్చింది దేనికోసం? ఫ్యాక్టరీ పెట్టి మనకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం కోసం. ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు భూములు అమ్మేసి అప్పులు తెచ్చడం కోసం కాదు. భూములు లేనిదే ఉద్యోగస్తులు లేరు, ఫ్యాక్టరీ లేదు, ఎవరూ లేరు. ముందు నిర్వాసితుల సమస్య ముఖ్యం. నిర్వాసితుల సమస్య, భూములు లేనిదే ఉద్యోగస్తులు లేరు, ఫ్యాక్టరీ లేదు, ఎవరూ లేరు. ముందు నిర్వాసితుల సమస్య ముఖ్యం. నిర్వాసితుల సమస్య పూర్తిగా నెరవేరేంత వరకు, చివరి నిర్వాసితుడికి ఉద్యోగం వచ్చేంత వరకు మేము పార్టీలందరికీ కూడా పక్కన పెట్టి స్థానికంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నా సరే మేము రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమవీర్రాజు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ మాధవ్ గారు కూడా మేము ఉత్తరం కూడా ఇవ్వడం జరిగింది. వారు మొన్న ఢిల్లీ వెళ్లి ఇదే ప్రస్తావించారు. ఇదే 32 మంది ప్రాణ త్యాగ ఫలితం విశాఖ ఉక్కు. ఇదే జీవీఎంసీ 59వ టీడీపీ అభ్యర్థి లాలం లావణ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. కోరమండల్ గేట్ సమీపంలోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ, కొండవారు ప్రాంతంలో లాలం లావణ్య, రామ్మోహన్ నాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. జనం నీరాజనం పలికారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని లావణ్య, రామ్మోహన్ నాయుడు అన్నారు. ఒక్క అవకాశం ఇస్తే వార్డును సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మరి ఈ రోజు 59వ వార్డులో ఉన్న గంగానగర్ ప్రాంతంలో మేము ఇంటింటికి కరపత్రాలు పంచడం జరుగుతుంది. మరి ఈ గంగానగర్ ప్రాంతం అంతా కొండవాళ్ళ ప్రాంతము. ఈ కొండవాళ్ళ ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు ఇంటికి ఏ ఇంటికైతే మేము వెళ్తున్నాం వాళ్ళు ప్రతి ఒక్కరు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి వారి యొక్క సమస్యలు, ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని చెప్పుకుంటున్నారు. అలాగే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఇంటికి వెళ్ళగానే వాళ్ళు మమ్మల్ని ఆదరించి గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మా గణబాబు గారు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారు ఆధ్వర్యంలో ఈ కొండ ప్రాంతం అంతా ఎంత అభివృద్ధి అయ్యిందో వాళ్ళు చెప్పుకుంటూ, అలాగే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయినప్పటికీ ఇప్పటికి కూడా కొండవాళ్ళ ప్రాంతంలో ఒక ఇటుక గాని, ఒక ఇసుక గాని వేయడం గాని, ఎటువంటి అభివృద్ధి పనులు గాని జరగట్లేదని వాళ్ళు చెబుతున్నారు. ఈ 20 నెలల నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యల, ప్రధానమైన సమస్యలు మెయిన్ ఏంటంటే ఈ కోటా సమస్య. ఏదైతే రేషన్ అయితే ఉందో రేషన్ డిపోకి వెళ్ళి హ్యాపీగా ఏదో టైంలో వెళ్ళి రేషన్ డిపోకి వెళ్ళి రేషన్ తీసుకునే వాళ్ళం మేము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రేషన్ ఇంటికి ఇస్తానని చెప్పి మమ్మల్ని ఏదైతే వ్యాన్లు అయితే పెట్టారో ఆ వ్యాన్ల దగ్గరికి వెళ్ళి దానికి ఒక టైం ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వర్ పనిచేయట్లని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి పూర్వవైభవం రావాలంటే ఈ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే గానీ మళ్ళీ మా జీవితాలు బాగుపడవని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది. జీవీఎంసీ 60వ టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ ప్రచారంలో జోరు పెంచారు. ఇందిరానగర్ టు కొండవాలు ప్రాంతంలో ప్రచారాన్ని చేపట్టారు. అడుగడుగున జనం హారతులు పట్టారు. శ్యామ్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గణబాబు నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. మోసపూరిత విధానాలతో వైసీపీ వ్యవహరిస్తుందని, గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 9వ రోజు మేము గడప గడపకి ఇంటింటికి ఈ రోజు వెళ్ళి మా ఈ ప్రభుత్వ వైఫల్యం మీద ఏదైతే ఉందో దాని మీద ఒక కరపత్రం ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. దాంతో భాగంగా ఈరోజు ప్రభుత్వం వైఫల్యాల మీద మేము చెప్తూ ఉంటే ప్రజలు విశేష స్పందనతో చాలా బాధాకరమైన విషయాలు చెప్తూ మాతో వాపోతున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేసిన చాలా ఇబ్బందిమైన బాధలు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొండవాళ్ళ ప్రాంతం అంతా కూడా అనేక రకాల లేబర్ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రోజు పనికెళ్తే కానీ జరగని పరిస్థితి ఈరోజు. అలాంటప్పుడు ఈరోజు ప్రభుత్వం ఏం చెప్పింది, మీకు ఇంటింటికి తీసుకొచ్చి రేషన్ ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా రేషన్ పంపించకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. ఈరోజు
జనాలందరూ కూడా. అలాగే ఈరోజు కరోనా మహమ్మారి వచ్చి దేశాలే ప్రపంచాన్నే అతలకుతలం చేసే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం మరింత భారం వాళ్ళ మీద మోపి కరెంట్ ఛార్జీలు కానీ ఇంటి పన్ను ఛార్జీలు కానీ విపరీతంగా పెంచి ఈరోజు వాళ్ళ మీద ఇంకా భారం పెంచి ప్రజలు చాలా ఇబ్బంది పెట్టి ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంది. జీవీఎంసీ 71వ వార్డు వైసీపీ అభ్యర్థి రాజాన రామారావు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలోని దత్తయ్య సాయి నగర్ శ్రీడి సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి సహకారంతో వార్డులో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. కార్పొరేటర్ గా తనకు అవకాశం ఇస్తే వార్డులోని సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామంటున్న రాజాన రామారావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోయేందుకు అంతా సిద్ధమవుతున్నారు. మనం 71వ వార్డులో ఉన్నాం. 71వ వార్డు దత్తసాయి నగర్ లో ఈ వార్డు వైసీపీ అభ్యర్థి రాజాన రామారావు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, వార్డులో పరిస్థితి ఎలా ఉంది, ఆదరణ ఎలా ఉంది? మరి మొట్టమొదటిసారిగా ఈ 71వ వార్డుకి నేను వార్డు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా, మళ్ళీ వార్డు అధ్యక్షుడిగా ఉంటూ మరి వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా కూడా మరి అదృష్ట వరకు నాకు టికెట్ ఇచ్చింది 71వ వార్డులో. మరి 61వ వార్డు పాత వార్డులో అయితే 61వ వార్డులో 10 సంవత్సరాల నుండి నేను వర్క్ చేస్తున్నాను వార్డు అధ్యక్షుడిగా. మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం 10 నెలలు కావస్తుంది. మరి ఈ కాలంలో మేము ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చాలామంది నాయకులు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోతారు, 5 ఏళ్ళలో అంచెలంచెలుగా చేస్తారు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినవన్నీ నవరత్నాలన్నీ పూర్తి చేస్తూ మొత్తంగా 24 పథకాలని సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు అలా పథకాలు పెట్టిన దాఖలు లేవు. అలాగే మరి మా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఆయన ఆలోచన మేరకు ఆయన సూచనల మేరకు మరి వార్డు అభ్యర్థిగా మరి నేను ఈ కాలంలో మేము అధికారంలో ఉన్న 10 నెలల కాలంలో ఇటు సచివాలయం వాలంటీర్ సిబ్బంది ద్వారా సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అందేటట్టుగా మరి పర్యవేక్షణ చేయడం, మరి ఎవరికైనా లబ్ధిదారులకు రాకపోతే మరి అవి నా దృష్టికి వస్తే మరి దానికి సంబంధించిన అధికారులతో వాలంటీర్లతో మాట్లాడి మరి లబ్ధిదారులకి లబ్ధి చేకూరేటట్టు పథకాలు వచ్చేటట్టుగా ఇప్పటి వరకు ప్రయత్నం చేయడం జరిగింది. సుందరయ్య కోనల బస్ స్టాప్ ఏరియాలో 30 సంవత్సరాల నుండి డ్రైనేజ్ ప్రాబ్లంతో చాలా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరి అది గౌరవ శాసనసభ్యులు మరి ఆయన దృష్టి తీసుకురాగా మరి నేను వార్డు అభ్యర్థిగా మరి నా దృష్టికి తీసుకొస్తే వెంటనే 20 లక్షల రూపాయలతో మరి ఆ వినాయకుడిని సుందరయ్య కోనల వినాయకుడి గుడి నుండి సుందరయ్య కోనల బస్ స్టాప్ వరకు 20 లక్షల రూపాయలతో ఆర్ఆర్ డ్రైనేజీలు నిర్మించడం జరిగింది. కలవర్ట్స్ వార్డులో సంక్షేమ పథకాలు ప్రజల గడప వద్దకు చేరుతున్నాయి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల్లోకి ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏంటి వాళ్ళ నుంచి వస్తున్న ఆదరణ ఏంటి? వైసీపీని గెలిపించే క్రమంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలంతా చాలా సానుకూలంగా ఉన్నారు. వైసీపీకి పట్టం కట్టడానికి 100కి 100% ఉన్నారు. మరి నాకైతే 71వ వార్డులోనూ నేను ఇప్పటికైతే 90 లక్షల రూపాయల వర్కులు పూర్తి చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలకి మొన్నే 64 లక్షల రూపాయలతో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి ఎస్టిమేషన్స్ కూడా మేము ఇటు దుర్గానగర్లో కమ్యూనిటీ హాల్స్ కావాలంటే దుర్గానగర్లో కమ్యూనిటీ హాల్, అరుణోదయ కోనలో ఒకటి, సుందరయ్య కోనలో ఒకటి, నాగనాగమ్మ కోనలో ఒకటి, ఇక్కడ మన ఆటో నగర్లో ఒకటి, కళ్యాణ మండపం ఇప్పుడు సామాజిక భవనాలకు ఎస్టిమేషన్ చేయించడం జరిగింది. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కార్పొరేటర్గా ఈ వార్డు నుంచి కౌన్సిల్కి పంపితే వార్డును డెవలప్ చేసే క్రమంలో మీ ఎజెండా ఏంటి, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇటు గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఇప్పటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి పూర్తిగా అందించడం జరిగింది. అభివృద్ధి కూడా ఇప్పటికి సుమారు 1 కోటి రూపాయలతో చేసిన తర్వాత కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఏ కాలనీకి ఏ ఇబ్బందులు ఉన్నాయో అవి నేను ప్రతిరోజు కూడా కమిటీలతోనే ప్రజలతోనే సమస్యలు తెలుసుకొని అన్నీ కూడా ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రతి కాలనీలో ఏ సమస్య ఉందన్న దాని మీద మేము అవగాహన చేసుకొని దానికి సంబంధించి ఇంజనీరింగ్ వర్కులు తీసుకెళ్లి అన్ని ఇష్టమైన చేయించడం జరిగింది.
మరి నేనైతే ఈ లోకల్గా నాకు నేను ఇక్కడే పుట్టి పెరిగాను కనుక మరి అది ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చేటప్పుడు కుంచుమామ కోనలే మునిగిపోయింది, తోకాడు మునిగిపోయింది అనేది మనం ఆలకిస్తాం కనుక మరి నాకు ఈ వార్డులో పోటీ చేసే అవకాశం వచ్చింది కనుక నేను తోకాడ సభ్యులందరితో కూడా మాట్లాడి మీ సమస్య ఏంటంటే అక్కడ నుండి తోకాడు నుండి ఇక్కడ కుంచుమామ కోనల వరకు ఒక రోడ్ ఫార్మ్ చేయాలి. అంటే రోడ్డు ఉంది మాస్టర్ ప్లాన్లో, కానీ దాన్ని ఎవరు కూడా డెవలప్మెంట్ చేయలేదు. మరి రోడ్ ఫార్మ్ చేసి రెండు పక్కల ఆర్ఆర్ డ్రైనేజీలు పెద్ద డ్రైనేజీలు వేయాలి. మరి దానికి కోట్ల మీద నిధులు అవుతాయి కనుక మరి గతంలో ఉన్న కౌన్సిల్స్ కానీ కార్పొరేటర్స్ కానీ మరి నిధులు ఎక్కువైన ఉద్దేశంతో దాని జోలికి పోలేదు. నేనైతే మాత్రం మా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే గౌరవ మంత్రివర్యులు అవన్ శ్రీనివాస్ దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, విజయసాయి రెడ్డి గారి దృష్టికి కూడా నేను ఈ సమస్యను తీసుకెళ్లాను. తప్పనిసరిగా మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంపీ నిధులు కానీ మినిస్టర్ నిధులు ఇచ్చి తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కారం చేద్దామని చెప్పారు. అలాగే మాకు కుంచుమామ కోనలు ఉందంటే ప్రధానమైన నిధులుగా ఉన్నాం కనుక మనం ఏంటంటే దానికి ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఆయనకి ఇచ్చి ఆ స్థలాన్ని తీసుకొని రామాలయం కూడా కట్టిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది పరిస్థితి. ఈ వార్డులో సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల గడపవద్దకు చేరుస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. తప్పకుండా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే కార్పొరేటర్కి పంపిస్తే ఈ వార్డును మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నారు 71వ వార్డు వైసీపీ అభ్యర్థి రాజాన్ రామారావు. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, గాజువాక. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల జీవితాల్లో ముఖ్యమంత్రి జగన్ వెలుగులు నింపుతున్నారని వైసీపీ నాయకుడు భూపతిరాజు శ్రీనివాసరాజు అన్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి నాయకత్వంలో గాజువాక నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. జీవీఎంసీ 73వ వార్డు నుండి పోటీ చేస్తున్న తన సతీమణి భూపతిరాజు సుజాతను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు. 73వ వార్డు సంబంధించి ఈ 73వ వార్డులో మన భార్య భూపతిరాజు సుజాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తూ ఉంది. ఆవిడ గత 3 సంవత్సరాల కాలం నుంచి కూడా పూర్తిగా ప్రజలతో మమేకమై ఆ రోజు గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి తిప్పల నాగిరెడ్డి గారి విజయం కోసం ఈ వార్డులో ఆవిడ అహర్నిశలు కృషి చేసింది. అదే ధర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో ఆవిడికి ఈ 73వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా మరి టికెట్ కేటాయించడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలు ఈ సంవత్సర కాలం ఆగిపోయిన ముందు నుంచి కూడా ఆవిడ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా నిత్యం కృషి చేస్తూ ఉంది. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు మరి శాసనసభ్యులు నాగిరెడ్డి గారి చొరవతో, ఆయన ఆశీస్సులతో లక్షలాది రూపాయలు ఇక్కడ కోట్లాది రూపాయలు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే మరలా ఎన్నికలు షెడ్యూల్ విడుదలైంది. చాలా సంతోషం. ఇప్పటికైనా ఎన్నికలు మరి కమిషనర్ గారు ప్రకటించడం చాలా ఆనందదాయకం. ఏదైనప్పుడు కూడా ఈ వార్డులో 5 సంవత్సరాల కాలం నుంచి కూడా ఆవిడ ప్రజలతో పూర్తిగా మమేకమై ప్రజల మన్నలు పొందిన వ్యక్తిగా నేనైతే గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా మహిళలందరూ కూడా ఆవిడకి స్వాగతం పలుతూ ఆవిడకి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 73వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి భూపతిరాజు సుజాతను గెలిపించుకుంటాం, ఈ వార్డును అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి వారు చెప్తూ ఉన్న తీరును చూస్తూ ఉంటే చాలా నాకు ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా మరి ఇంకోటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థిని కూడా ఇక్కడ గెలిపించుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే వార్డు అభివృద్ధిని పూర్తిగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిధులు సమీకరణ చేసి ఎక్కువ నిధులతో ఈ వార్డును అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. టీడీపీ ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి జరిగిందని జీవీఎంసీ 66వ టీడీపీ అభ్యర్థి మహమ్మద్ రఫీ అన్నారు. జగన్ సర్కార్ ప్రజలపై భారాలు మోపడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. కార్పొరేటర్ గా వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మరో అవకాశం ఇస్తే మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న మహమ్మద్ రఫీతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు అభ్యర్థులు సర్వం సిద్ధమయ్యారు. ప్రచార పర్వానికి కూడా తెరతీశారు. 66వ వార్డులో మనం ఉన్నాం. 66వ వార్డు టీడీపీ అభ్యర్థి మహమ్మద్ రఫీ మనతో ఉన్నారు. గతంలో కూడా కార్పొరేటర్గా ఈ వార్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. రఫీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రఫీ గారు చెప్పండి, గతంలో కూడా మీరు కార్పొరేటర్గా ఈ వార్డు నుంచి రిప్రజెంట్ చేశారు. ఎలాంటి డెవలప్మెంట్స్ ఈ వార్డులో చేశారు? గతంలో 2007లోని నేను కార్పొరేటర్గా ఈ వార్డు ప్రజలందరూ మరి నన్ను కావాలని కోరుకొని వాళ్ళందరూ తాలూకా మన్ననలు పొంది నేను గతంలో కార్పొరేటర్ అభ్యర్థిగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని 63వ వార్డు, పాత వార్డు ఇది. 63వ వార్డులో చాలా వరకు మౌలిక సదుపాయాలు ఉండేవి కాదు.
నేను వచ్చిన తర్వాత సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైనేజీలు కానీ ఎప్పటిండో పరిష్కారం కానీ రోడ్ల సమస్య అయితే ముఖ్యంగా రోడ్లు అన్న విస్తరణ జరిగితే ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. దాని గురించి దృష్టిలో పెట్టుకొని రోడ్లు విస్తరణ చేసి కొన్ని దగ్గర రోడ్లు కూడా వేయించడం జరిగింది. అలాగే మంచినీటి బోర్లు సుమారు 60 బోర్లు వేయడం జరిగింది. అలాగే హైమాక్స్ లైట్లు వేయడం జరిగింది. అలాగే నేను గెలిచేటప్పుడు మన వార్డులోని ఒక 120 ఫంక్షన్లు ఉండేవి. తర్వాత నేను 2000 మందికి ఫంక్షన్లు ఇప్పించడం జరిగింది. దాంతోపాటు 6000 మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రాంతంలోని అనేక సమస్యలతో మరి సతమతమవుతున్న తరుణంలో నేను వచ్చిన తర్వాత మంచినీటి సమస్య చాలా ఎక్కువ ఉండేది, త్రాగునీటి సమస్య ఎక్కువ ఉండేది. దాన్ని కూడా వెంటనే పరిష్కరించేయడం జరిగింది. అలాగే కైలాష్ నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ అనేది లేదు. సుమారు 2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడి ఆ ప్రాంతంలోని 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది. అలాగే అజీంబాద్లోని ముస్లిం మహిళలకు ఒక మహిళా కమ్యూనిటీ హాల్ కావాలంటే మసీద్ తాలూకు స్థలం ఉంటే దాంట్లో కూడా ముస్లిం మహిళా కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది. ఇలాగ అనేక రకాలుగా ఈ వార్డుని అభివృద్ధి పథంలో నడిపించాను. ఓకే సార్, ఈ వైసీపీ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయనే ధీమాతో ముందుకెళ్తున్నాయి. దీన్ని ఏ విధంగా తిప్పుకొడతారు? సార్, వైసీపీ సంక్షేమ పథకాలంటే చాలా తప్పుడు మాట అది. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు చెప్తున్నది దొంగ తీరు. ఎందుకంటే ఇవన్నీ కూడా వైసీపీ సంక్షేమ పథకాలు ఏమున్నాయి సార్? ఎటువంటి పథకాలు ఇస్తున్నారు? ఈరోజు ప్రజల తాలూకా నడ్డి విరుస్తున్నారు. మధ్యతరగతి కుటుంబీకులు చాలా బాధపడుతున్నారు. వైసీపీ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఈరోజు చాలా ఇబ్బంది పెట్టింది ప్రజల్ని. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం మనం, నిత్యావసరకుల ధరలు బాగా పెరిగిపోయాయి. అలాగే దాంతోపాటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. మరి అన్నా క్యాంటీన్లు పేదలు భోంచేయడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్లు కూడా తీసివేశారు. అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు. చంద్రన్న బీమా లేదు, దుల్హన్ పెళ్లి కానుక లేదు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలని పెడదోవ పెడుతూ ఎంతసేపు కక్ష సాధింపులోనే ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. సార్, ప్రజలు మరోసారి మిమ్మల్ని ఆశీర్వదించి కార్పొరేటర్గా కౌన్సిల్కి పంపితే ఈ వార్డును డెవలప్ చేసే క్రమంలో ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రణాళిక ఏంటి అంటే? ఈరోజు 63వ వార్డు ప్రజలు, అదే 66వ వార్డు ఇప్పుడు కొత్తగా 66వ వార్డు ప్రజలు మళ్ళీ నన్ను ఆశీర్వదించి తప్పకుండా గెలిపిస్తారనే నాకైతే ఆశ ఉంది. అయితే గెలిపించిన తర్వాత చాలా పనులు ఇంకా ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి, మేజర్ పనులు ఉన్నాయి. పెద్ద గడ్డలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలోని పెద్ద గడ్డలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆధునీకరణ చేయాలి. సీసీతోని వాల్స్ కట్టించాలి, లోపల ఫ్లోరింగ్ కూడా సీసీ చేయించవలసిన బాధ్యత ఉంది. దాంతోపాటు ఈ పాత మున్సిపల్ ఆఫీస్లో ఏదైతే హెల్త్ సెంటర్ ఉందో దాన్ని అర్బన్ హెల్త్ సెంటర్ కింద తీసుకొచ్చి పడకల ఆసుపత్రి చేయడానికి నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. అలాగే ఈరోజు ఇక్కడున్న నిరుద్యోగ యువత ఉంది, ఆ యువతకి ప్రైవేట్ సెక్టార్లో నిరుద్యోగ యువతకి నేను తప్పకుండా ఉపాధి కల్పన చూపిస్తాను. దాంతోపాటు ఈ ప్రాంతంలోని చిల్డ్రన్ పార్క్ అంటూ పిల్లలకి ఎటువంటి చిల్డ్రన్ పార్క్ లేదు సార్. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఈ ప్రాంతంలోని. చిల్డ్రన్ పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తాను. అలాగే నేను గతంలో ఉన్నప్పుడు ఈ గాజువాక ప్రాంతంలో ఒక సులభ కాంప్లెక్స్ లేదు సార్. అటువంటి నగరంలో నేను మొట్టమొదటిసారిగా సులభ కాంప్లెక్స్ మరి సుధా హోటల్ బ్యాక్ సైడ్ కట్టించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకెళ్తాను. అలాగే ఇక్కడ మినీ కళ్యాణ మండపం, ఒక కళ్యాణ మండపం కట్టడానికి కూడా ఆస్కారం ఉంది, ఒక దగ్గర స్థలం ఉంది. తప్పకుండా ఒక మినీ కళ్యాణ మండపం కూడా నేను కడతానని చెప్పి ఈ ప్రాంతవాసులు తెలియజేస్తున్నాను సార్. వైసీపీ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతూ ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతూ వెళ్తుంది. ఆ పార్టీని, ఆ అభ్యర్థుల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. తప్పకుండా ప్రజలు మరోసారి నన్ను ఆశీర్వదిస్తే ఈ వార్డును ఒక మోడల్ వార్డుగా, స్మార్ట్ వార్డుగా తీర్చిదిద్దానని చెప్తున్నారు 66వ వార్డు టీడీపీ అభ్యర్థి మహమ్మద్ రఫీ. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, గాజువాక. జీవీఎంసీ 95వ టీడీపీ అభ్యర్థి దాట్ల మధు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన అభ్యర్థత్వానికి జనం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు నాయకత్వంలో చేసిన అభివృద్ధే తప్ప 2 ఏళ్ల వైసీపీ పాలనలో ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ప్రజలు ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న దాట్ల మధుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. గ్రేటర్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు రెడీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఒకరికొకరు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. మనతో మాట్లాడేందుకు 95వ వార్డు టీడీపీ అభ్యర్థి దాట్ల మధు ఉన్నారు. మధు గారు చెప్పండి, వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ఈరోజు 65వ వార్డు టీడీపీ అభ్యర్థి దాట్ల మధు గారు 95వ వార్డు టీడీపీ అభ్యర్థి. ఈరోజు 65వ వార్డు టీడీపీ అభ్యర్థి దాట్ల మధు గారు 95వ వార్డు టీడీపీ అభ్యర్థి. ఈరోజు 65వ వార్డు టీడీపీ అభ్యర్థి దాట్ల మధు గారు 95వ వార్డు టీడీపీ అభ్యర్థి. ఈరోజు 65వ వార్డు టీడీపీ అభ్యర్థి దాట్ల మధు గారు 95వ వార్డు టీడీపీ అభ్యర్థి. ఈరోజు 65వ వార్డు టీడీపీ అభ్యర్థి దాట్ల మధు గారు 95వ వార్డు టీడీపీ అభ్యర్థి. ఈరోజు 65వ వార్డు టీడీపీ అభ్యర్థి దాట్ల మధు గారు 95వ వార్డు టీడీపీ అభ్యర్థి. ఈరోజు 65వ వార్డు టీడీపీ అభ్యర్థి దాట్ల మధు గారు
ప్రధాన సమస్యలు అంటే వాటిలో ఉన్నాయి, చాలా ఉన్నాయండి. కాలువలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, దానితోడు శ్మశాన వాటికలు ఉన్నాయన్నమాట, పార్కులు ఉన్నాయన్నమాట. చేయవలసిన చాలా ఉన్నాయి. లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్లో చేసాం అనమాట. 2 సంవత్సరాల నుంచి అసలు డెవలప్ అనేది ఎక్కడ జరగలేదు, అవి అలా ఉండిపోయాయి అనమాట. ఇంకా చేయవలసిన సమస్యలు అయితే ఇంకా ఉన్నాయన్నమాట, ఇంకా చాలా ఉన్నాయి. అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మేము సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాం, ప్రజలు మాకు మద్దతు తెలుపుతున్నారని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు తిప్పిపడతారు? సంక్షేమ కార్యక్రమాలు అంటే వాళ్ళు చేసినవి ఇల్లు పట్టాలు అంటారు. ఆ ఇల్లు పట్టాలు వేరేస్తున్నారు, ఎందుకని పాంప్లెట్ల పట్టాలు ఇస్తున్నారు, ఏమీ లేదు. చేయవలసింది మేము మా గవర్నమెంట్లో చేసినవి చాలా ఉన్నాయి, అవి కంప్లీట్ చేయట్లేదు. కంప్లీట్ చేయ కొత్త పథకం అమ్మఒడి ఏంటి అంతగా అందుతుంది, అమ్మఒడి రేషన్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఆటోలు అవి పెట్టారు, ఎందుకని జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. శుభ్రంగా రేషన్ డిపోకి వెళ్ళి శుభ్రంగా తెచ్చుకున్నారు, ఇప్పుడు రోడ్ల మీద కాయవలసి వస్తుంది, ఆ బండి పడేయవలసి వస్తుంది. ఇది సంక్షేమ కార్యక్రమాలు అంటే జనాలు ఎత్తుకొని విసుగుపోయి ఉన్నారు ఈ కార్యక్రమాల్లో మాత్రం. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నిజం చేసేందుకు మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వాటిని మీరు ఏ విధంగా తీసుకుంటారు? సొంత ఇంటి కళ నిజం చేశారంటే ఉండవలసి మేము కట్నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఇవ్వాలనుకుంటే అది చేసినట్టు. లబ్ధారులు 2-3 సంవత్సరాలు డబ్బులు కట్టారు, పాపం ₹1,00,000 50,000 డబ్బులు కట్టి అది గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వడం మానేసి ఉన్నని మా ఇళ్ళన్నీ అలా ఉండిపోయి అనమాట పాడైపోతున్నాయి. ఇవ్వాల్సిన ఇల్లు ఇవ్వట్లేదు, ఇంకా సొంత ఇంటి వాళ్ళని తీసుకుంటారు. ఇంకా ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇది జనాల్ని మభ్యపెట్టడానికి చేసిన ప్రచారం మాత్రం అందరు జనాలు తెలుసుకోతున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళు కాదు కదా, జనాలు అందరూ కొద్దిగా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా తప్పుడు ప్రచారాలు అన్ని గవర్నమెంట్ చేస్తున్న ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేస్తుంది, జనాలు మభ్యపెట్టినందుకు ఇదంతా అంతే. వార్డులో మీరు తిరుగుతున్నప్పుడు ప్రజలను కలుస్తున్నప్పుడు వారు ఎలాంటి సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నారు? సమస్యలు చెప్పాను కదా, 2 years లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న డెవలప్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఇంకేమీ జరగలేదు అసలు. సో అడగండి, ఇప్పటికి వచ్చి ఎక్కడైనా ఈ 2 సంవత్సరాలు ఎక్కడైనా ఎవరైనా సరే ఒక శంకుస్థాపన చేశారో ఒక కొబ్బరికాయ కొట్టారు, ఎందుకని ఏమీ లేదు, అసలు ఏం లేదు. డెవలప్మెంట్ విషయంలోనే 2 yearsలో 0. దాని గురించి మాట్లాడాల్సిన పని జనాలు అందరూ చూస్తుంది అనమాట. ఉన్న రోడ్లు తవ్వేస్తున్నారు. అప్పుడు మా గవర్నమెంట్లోనే యూసిటీ ఇచ్చామన్నమాట, అవి తవ్వేసి అలా వదిలేస్తున్నారు, అవి జనాలు పడిపోతున్నారు. మీరు చూసే ఉంటారు మార్నింగ్ ఏనే ఇది అంత ఘోరంగా ఉన్నాయా, అవి ఫిల్ చేయడానికి కూడా చేయట్లేదు. అలా ఉంది గవర్నమెంట్ పరిస్థితి. ఇప్పుడు కోవిడ్ టైంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారండి. అలాంటి టైంలో ఒక టీడీపీ పార్టీ అభ్యర్థిగా మీరు ఎలాంటి సర్వీస్ యాక్టివిటీస్ వాటికి? కోవిడ్ టైంలో మీకు అందరూ తెలిసి ఉంటుంది, స్ప్రేయింగ్ ఒక ట్రాక్టర్ పెట్టి స్ప్రేయింగ్ చేయించాం, కూరగాయలు పంచాం, గుడ్లు పంచాం, చికెన్ పంచాం. ఇలాగా మనం చేయవలసిన బాధ్యత అంతా కోవిడ్ టైంలో మన జనాలకు మాత్రం అందుబాటులో ఉండి చాలా చేసాం అన్నమాట జనాలకి. మౌలిక సదుపాయాలకు సంబంధించి అంటే వార్డు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి టీడీపీ అభ్యర్థికి మిమ్మల్ని ఆశీర్వదించి కౌన్సిల్కి పంపితే ఎలాంటి డెవలప్మెంట్స్ ఈ వార్డులో మీరు చేపడతారు అని అడిగితే ఏం చెప్తారు? చెప్పాను కదా, డెవలప్మెంట్ అంటే లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ డెవలప్ అయింది. ఇప్పుడు మిగతా చెప్పిన పార్కులు కానీ, శ్మశాన వాటిలు కానీ, రోడ్లు కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ చేయనంత బాగా సిద్ధంగా ఉన్నమాట. నేను జనాలకు ఎప్పుడు అందుబాటులో ఉండి శుభ్రంగా అన్నమాట లాస్ట్ టైం ఎలా చేసామంటే అంత క్లియర్గా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి అంటే టీడీపీలోనే జరిగింది. పూర్తిగా మోసపూరిత వాగ్దానాలతో, మోసపూరిత కార్యక్రమాలతో ప్రజలను వైసీపీ మభ్యపెడుతుంది. తప్పనిసరిగా ప్రజలు ఆలోచిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. తప్పకుండా తనను ఈ వార్డులో కార్పొరేటర్గా గెలిపిస్తే వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాను, అంతేకాకుండా ఈ వార్డును ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని చెప్తున్నారు 95వ వార్డు టీడీపీ అభ్యర్థి దాట్ల మధు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, పెందుర్తి. జీవీఎంసీ 52వ వార్డు వైసీపీ అభ్యర్థి జియాని శ్రీధర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డును చుట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పలుకుతున్నారు. మరోసారి కార్పొరేటర్ గా గెలిపించుకుంటామని చెప్తున్నారు. న్యూ కరాసలోని సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించి పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ జియాని శ్రీధర్ ఓట్లర్లను అభ్యర్థించారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి గత వారం రోజుల నుంచి వార్డులో ప్రతి కాలనీలో తిరగడం జరుగుతుంది. మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఇంట్లో గవర్నమెంట్ నుంచి 4-5 పథకాలు మాకు వచ్చాయి బాబు, ఈసారి మీరు తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని స్వచ్ఛందంగా అందరూ ప్రజలందరూ కూడా మాకు తెలియపరుస్తున్నారు. మరి స్థానిక సంస్థల ఎలక్షన్ అనేవి ఈ పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే వార్డులో ఉంటారో, ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకే మేము ఓటు చేస్తామని చెప్తా ఉన్నారు.
మరి ఈరోజు ప్రజలు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. మరి యొక్క 52వ వార్డులో మరి కొంత నర్సింగ్ గారికి వార్డు ఇన్ఛార్జ్కి ఇచ్చారు. ఆయన కూడా రోజు మా వార్డులో మాతో పాటు తిరుగుతూ ఉన్నారు. మరి 98 వార్డుల్లో కల్లా మరి మంచి హైయెస్ట్ మెజార్టీ ఈ ఒక్క వార్డు నుంచి మేము తీసుకొచ్చి మరి మల్ల విజయప్రసాద్ గారికి అలాగే విజయసాయి రెడ్డి గారి చేతుల్లో అందజేస్తామని, అదేవిధంగా తద్వారా గెలిచిన తర్వాత ఈ యొక్క వార్డుని ఒక మోడల్ వార్డుగా గ్రేటర్ విశాఖలో ఒక ల్యాండ్ మార్క్గా ఈ వార్డుని మేము చేయడానికి ఒక ప్రణాళిక రచిస్తూ ఉన్నాము. మరి ఏదేమైనా ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఉండాలని, రేపు 10వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నామని తెలియజేస్తున్నాం. జీవీఎంసీ 70వ టీడీపీ అభ్యర్థి చట్టి గోపి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఎల్బీ నగర్లోని కళాశాల సంఘాలతో సమావేశమయ్యారు. అన్ని వర్గాల మద్దతుకు టీడీపీ ఉందని చట్టి గోపి అన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. ఈ ఎన్నికల్లో చట్టి గోపిని గెలిపించుకుంటామని టీడీపీ నాయకులు రామకృష్ణ, శంకర్లు అన్నారు. నమస్కారం అండి. ఈరోజు గడిచిన 3 రోజుల్లో నోటిఫికేషన్ రావడం వల్ల ఈరోజు మా వార్డు కార్యకర్తలు మరియు మా గాజు హమాలి అసోసియేషన్ వారు అందరూ కూడా మద్దతు తెలపడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశపరుచుకున్నాం. మా కార్యకర్తలతో రేపు రానున్న ఎలక్షన్లో, రేపు 10వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో దిశానిర్దేశం చేసుకోవాలని, అలాగే బూత్ కమిటీల గురించి కానీ ఏ విధంగా మీ కార్యాచరణ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది. ఇందుకు గాను మా వార్డులో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు, అలాగే మా అసోసియేషన్ వారు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తామని చెప్పి వీళ్ళందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపు. ఈ సమావేశాన్ని మరి ఏర్పరిచిన మన 70వ వార్డు అభ్యర్థి చట్టుగోపి ఆధ్వర్యంలో మరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు అభ్యర్థిని ఈరోజు మీ అందరం కూడా వార్డు తరపు నుంచి మేమందరం కూడా బలంగా బలపరుస్తున్నామని చెప్పేసి ఈ తెలియజేస్తూ మరి ఈరోజు గాజువాకలో మాజీ శాసనసభ్యులు మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద 7 రోజులు దీక్ష చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రజలకు కానీ, గాజువాక నిర్వాసితులకు కానీ, గాజువాక ప్రజలకు కానీ మరి ఈరోజు అంత మంచి కార్యక్రమం చేసిన ఈ మన పల్లా శ్రీనివాస్ గారు ఆయన అండదండలతో 70వ వార్డులో ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా జీవీఎంసీ 96వ వార్డు వైసీపీ అభ్యర్థి సర్గడం చిన్నప్పలనాయుడు పనిచేస్తున్నారని ఆ పార్టీ నాయకులు గొర్లి రామునాయుడు, సర్గడం అప్పారావులు అన్నారు. గతంలో కార్పొరేటర్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. మంచి చేస్తున్న నాయకుడిని మరోసారి గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి మరి జీవీఎంసీ రూరల్ జిల్లా అధ్యక్షులు సర్గడం చిన్నప్పలనాయుడు గారు మరి 96వ వార్డుకి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. ఆయన ఇంతకుముందు ఆల్రెడీ కార్పొరేటర్గా పోటీ చేసి ఈ వార్డులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన ఎప్పుడు ప్రజలతోటి ఉంటూ ప్రజల వెంటే ఉంటూ ప్రజల మనసులో పొందిన వ్యక్తి కార్పొరేటర్ చిన్నప్పలనాయుడు గారు. ఎందుకంటే ప్రజల గురించి అన్ని అందులో ఈ లోకల్ కనుక ఇక్కడ మంచి చెడ్డలన్నీ ఆయనకు బాగా తెలుసు. ప్రజలు వచ్చినా రాకపోయినా ప్రతి పనికి ఆయన స్పందించి మంచి అభివృద్ధిలో నడిపిస్తారని, ప్రజల ఆదరణ కూడా పొందుతారని రేపు ఎలక్షన్లో ఆయన్నే కార్పొరేటర్గా మళ్ళీ గెలిపిస్తారని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన గతంలో 2006లో మొట్టమొదటిసారిగా ఈ విలీన గ్రామాలన్నీ కూడా కార్పొరేషన్లో కలిసిపోయిన తర్వాత మొట్టమొదటి కార్పొరేటర్గా ఈ ఏరియాలో ఎంపికైన నాయకుడు. అప్పటికి ఈ ఏరియా వాతావరణం అంతా కూడా పల్లెటూరు వాతావరణంలో ఉండేది. అటువంటి దాన్ని ఈరోజు పట్టణంలో ఒక నెంబర్ 1 స్థానంలో ఈ పెందుర్తిని ఆయన టైంలోనే 60 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఈరోజు 2011తో అయిపోయినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు ముగింపు అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్పొరేషన్లో నాయకులు లేరు. అలాంటి టైంలో కూడా ప్రజలకి ఈ 11 సంవత్సరాల నుంచి కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకి చేదోడు వాదోడుగా ప్రతి సమస్యలో కూడా ఆయన పరిష్కారాలు చేసుకుంటూ అందరిలో నానుడైపోయి ఉన్నారు. టీడీపీ 42వ వార్డు అభ్యర్థి అక్కిరెడ్డి లక్ష్మీ జగదీష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రైల్వే న్యూ కాలనీలోని వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో అక్కిరెడ్డి జగదీష్, రమణరావు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 35వ వార్డు అభ్యర్థి విల్లూరి భాస్కర్ రావు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. పూర్ణ మార్కెట్ ఏరియాలోని దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన మద్దతుదారులతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
కల్లుపాకల ఏరియాలో ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 35వ వార్డులో దుర్గానగర్ ప్రాంతంలో శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారికి దండం పెట్టుకొని ఈరోజు గడప గడపకి ప్రచారంలో భాగంగా ఈరోజు దుర్గా కాలనీలో అడుగుపెట్టడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు నిజంగా మనసుకైతే మాత్రం చాలా గొప్ప వాళ్ళు. అంటే డబ్బుకు లేని వాళ్ళే కానీ గుణానికి కానివ్వండి, అలాగే ధనానికి కానివ్వండి, అలాగే మనసుకు కానివ్వండి చాలా గొప్ప వాళ్ళు. ఇటువంటి వాళ్ళ అందరూ ఆదరాభిమానులు, ఆప్యాయతలు, ప్రేమానురాగాలు పొందడం నిజంగా నా అదృష్టం. వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో నేను కార్పొరేషన్లో అడుగుపెట్టి ఏదైనా సరే మౌలిక వసతులు కానివ్వండి, అలాగే ప్రజా సంక్షేమ పథకాలు కానివ్వండి, గవర్నమెంట్ తరపు నుంచి ఏ వచ్చినా సరే నేను నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి వీళ్ళందరికీ సేవ చేసుకుంటానని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా నేను ప్రమాణం చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ మురికివాడలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి సుడిగాలి పర్యటన. ఎన్నికల అనంతరం మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుడతామని వెల్లడి. జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం తమదేని ధీమా వ్యక్తం చేస్తున్న 96వ వార్డు వైసీపీ అభ్యర్థి సరగడం చిన్నప్పుల నాయుడు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న 73వ వార్డు వైసీపీ అభ్యర్థి భూపతిరాజు సుజాత. కార్పొరేటర్ గా అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని వెల్లడి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.